ధనుస్సు రాశి వారికి దేవగురువు శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెల అనుకూలమైన ఫలితాలను అందిస్తాడు. ఇది మీ ఆరోగ్యంలో వివిధ హెచ్చుతగ్గులను కలిగిస్తుంది. ఆర్థిక రంగంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే స్థానికుల వ్యక్తిత్వం మతపరమైందిగా ఉంటుంది. మీరు మంచి పనుల్లో మీ చేతలను పరీక్షించుకోగలుగుతారు. ఇది సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో అశాంతి వంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. 10వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 4వ ఇంట్లో కూర్చుని బలహీనమైన మీనరాశిలో ఉంటాడు. అలాగే రాహువు మరియు కుజుడు వంటి గ్రహాలు బుధుడితో తగిన మైత్రిని ఏర్పరుస్తారు. ఇది ఎవరితోనైనా వివిధ రకాల వాదనలకు దారితీస్తుంది. మాటల వల్ల వచ్చే పొరపాట్ల కారణంగా పని స్థలం అననుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభంలో అనుకూలమైన ఫలితాలను అందించే అవకాశం ఉంది. 5వ ఇంట్లో ఉన్నతమైన రాశిచక్రం యొక్క సూర్యుడు శుక్రుడితో పాటు కూర్చుంటాడు. దీనివలన మీ విద్యా జీవితంలో మంచి విజయాలు లభిస్తాయి. మీరు ఏది చదివినా మీరు దాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. అలాగే విద్యపై మీ పట్టు చాలా బలంగా ఉంటుంది. ఏకాగ్రత అనుకూలంగా ఉంటుంది. జ్ఞానం పెరుగుతుంది. ఇది మీ కోర్సులో ముందుకు సాగేందుకు దారితీస్తుంది. ఈ నెలలో కుటుంబ జీవితం కొంత బలహీనంగా ఉంటుంది. 4వ ఇంట్లో రాహువు మరియు కుజుడు అంగారక దోషాన్ని సృష్టిస్తారు. ఇతర గ్రహాలతో పాటు బుధుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లోపిస్తుంది. కుటుంబ జీవితంలో అశాంతి పెరగవచ్చు మరియు వివిధ అనారోగ్య సమస్యలు స్థానికుల తల్లిని ఇబ్బంది పెట్టవచ్చు. కేతువు 10వ ఇంట్లో కూర్చుంటాడు. ఈ గ్రహాలు కుటుంబ జీవితంలో వివిధ సమస్యల్ని పెంచుతాయి. ప్రేమ సంబంధాల వ్యక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంట్లో శుక్రుడు ఉండడంతో ప్రేమ సంబంధంలో రొమాంటిజం పెరుగుతుంది. వారి బంధం ప్రేమతో నిండి ఉంటుంది. అలాగే శ్రేష్టమైన సూర్యుడు భాగస్వామి యొక్క మనస్సులో గర్వం పెరగడానికి కారణమవుతాడు. ఇది భాగస్వాముల మధ్య అహంకారాల ఘర్షణకు దారితీస్తుంది. మీరు దీన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది. మే 14న సూర్యుడు వృషభ రాశిలోకి 6వ ఇంటికి వెళతాడు మరియు దానికి ముందు మే 10న బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే అప్పుడు నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు 4వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిని చూస్తాడు. అలాగే సూర్యుడు మరియు శుక్ర గ్రహాలు 5వ ఇంటి నుండి 11వ ఇంటిని చూస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితిలో సరైన మెరుగుదల ఉంటుంది. మాసంలో ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం దృష్ట్యా మాసం కొంత బలహీనంగా ఉంటుంది. జాతకానికి అధిపతి బృహస్పతి మరియు రోగాల గృహం అంటే 6వ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండటం వల్ల ఆరోగ్యం బలహీనపడుతుంది. మే 3న బృహస్పతి తిరోగమన స్థితికి వస్తాడు. ఇది వ్యక్తుల మొత్తం ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. దాని కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ఛాతి చికాకు, ఇన్ఫెక్షన్లు లేదా బిగుతు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. ధనుసు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. నామ నక్షత్రాలు ఏ, యో, యా, భా, భీ, భూ, ధ, ఫ, ఢ, భే. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. అనుకూలమైన తేదీలు 3, 6, 9. అనుకూలమైన వారాలు గురు, శుక్ర, మంగళవారాలు. రవి 14/4/2024 వరకు చతుర్థ స్థానంలో సంచారం. తదుపరి పంచమ స్థానంలో సంచారం. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో అధికారులతో కలహాలు. కుజుడు 23/4/24 వరకు తృతీయ స్థానంలో సంచారం వలన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి చతుర్థ స్థానంలో సంచారం. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మినవారు మోసం చేయాలని చూస్తారు. జాగ్రత్త పడాలి. చేసే పనుల్లో దృష్టి పెట్టలేకపోవడం వల్ల అవి మధ్యలో నిలిచిపోతాయి. సమయం కాని సమయంలో భోజనం చేయాల్సి వస్తుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో ధైర్యంగా ఒక ప్రణాళిక పరంగా వ్యవహరించుకోవాలి. ప్రభుత్వం నుంచి సన్మాన సత్కారాలు జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మూల నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. ఇతరులతో అకారణంగా విరోధాలు తలెత్తుతాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సుఖమైన జీవితం లభిస్తుంది. విద్యావేత్తలతో పరిచయాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. దైవభక్తి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సౌఖ్యమైన జీవితం పొందుతారు.
ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 3వ ఇల్లైన కుంభరాశి నుంచి 4వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 4వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 5వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 3వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 4వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 4వ ఇంట్లో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 5వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 5వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 6వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 3వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 4వ ఇంటిలో, కేతువు కన్యారాశిలో 10వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా కెరీర్ పరంగా కొంత ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాల్లో ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీ సహోద్యోగుల కారణంగా అదనపు పనిభారం మరియు కొన్ని అపార్థాలు చోటు చేసుకునే విపరీత పనులు ఉంటాయి. మీ పై అధికారుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీ కార్యాలయంలో మీరు ఒంటరిగా ఉన్నట్లుగా భావించవచ్చు. అయితే మీరు మీ పోరాట పటిమ కారణంగా ఆటంకాలు వచ్చినప్పటికీ చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. 3వ వారం నుంచి మీరు పొజిషన్లో మెరుగైన స్థానాన్ని పొందుతారు. అలాగే కొంత మద్దతు మరియు తక్కువ పనిభారం పొందుతారు. ముఖ్యంగా ఈ నెలలో పేరు ప్రతిష్టల కొరకు కాకుండా నిజాయితీగా పనిచేయడం మంచిది. అంతేకాకుండా మీ గురించి కానీ, మీరు చేసే పనుల గురించి కానీ, మీ పై అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ, లేదా తప్పుడు సమాచారం అందించడం కానీ జరగవచ్చు. అటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పరంగా ఈ నెల ప్రథమార్థం మిశ్రమ ఫలితాలిస్తుంది. ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీకు మీ జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, లేదా తప్పుడు సమాచారం వినడం వల్ల కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అయితే మీ నిజాయితీ కారణంగా ఈ సమస్య నుంచి త్వరగా బయటపడగలుగుతారు. 3వ వారం తర్వాత మీ కుటుంబ జీవితంలో కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. ఈ నెలలో మీ పిల్లల నుంచి కానీ, మీ తోబుట్టువుల నుంచి కానీ లభించే సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. పొట్ట, ఛాతీ మరియు మూత్రాశయ సంబంధ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. సరైన సమయానికి నియమిత ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీరు విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల పార్శ్వపు నొప్పి లేదా మెడ సంబంధిత అనారోగ్య సమస్యతో కూడా బాధింపబడవచ్చు. ఈ నెలలో ప్రథమార్థంలో ప్రయాణాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల సాధారణ సమయంగా ఉంటుంది. కష్టపడి పనిచేసిన తరువాత కూడా ఈ నెలలో మీ వ్యాపారంలో సాధారణ పురోభివృద్ధి పొందుతారు. పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. మీ కస్టమర్లతో అనవసరమైన వాగ్వివాదాలు పరిహరించడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ వ్యాపారానికి సంబంధించి వ్యతిరేక ప్రచారం పొందవచ్చు. అలాగే మీ వ్యాపార భాగస్వామితో కూడా ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్నిసార్లు సరైన సమాచారం అందక మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడడం కానీ, లేదా సరైన ఏకాగ్రత కుదరకపోవడం కానీ జరగడం వల్ల కొంత చికాకుకు, అసహనానికి లోనవుతారు. అంతేకాకుండా పరీక్షల విషయంలో కానీ, ఉన్నత విద్య కొరకై చేసే దరఖాస్తుల విషయంలో కానీ సమాచార లోపం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నెలాఖరు వరకు రాశ్యాధిపతి గురువు పంచమంలోనూ, శనీశ్వరుడు తృతీయంలోనూ సంచారం చేయడం ఈ రాశి వారికి మహాభాగ్య యోగాన్ని కలిగిస్తుంది. ఇతర శుభగ్రహాలు కూడా బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం చేసినా సఫలమవుతుంది, ఆదాయం పెరుగుతుంది. అయితే చతుర్థ స్థానంలో ఉన్న రాహువు కారణంగా ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు, శుభకార్యాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. సుఖాలు, సౌకర్యాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఈ రాశి వారికి ఈ మాసం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ నెలలో మీరు కష్టపడి పనిచేసే మీ వృత్తి మరియు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు తమ వృత్తి జీవితంలో కొత్తగా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతారు. మీ ప్రమోషన్, గౌరవం పెరిగే ప్రతి అవకాశమూ ఉంది. మాసం మధ్యలో శ్రేయోభిలాషుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. మార్కెట్లో చిక్కుకున్న డబ్బు ఊహించని విధంగా బయటికొస్తుంది. కోర్టుకు సంబంధించిన విషయాలను కోర్టు వెలుపల పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. నెల మధ్యలో ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం వల్ల మీ స్నేహం కాస్త ప్రేమ బంధంగా మారుతుంది. అయితే ఇప్పటికే ప్రేమ సంబంధాల్లో ఉన్న వ్యక్తుల మధ్య పరస్పర విశ్వాసం పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అనేక అవకాశాలను పొందుతారు. నెల చివరి భాగంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధనుసు రాశి వారికి కూడా ఏప్రిల్ మాసం చాలా మంచిది. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్యాలు సాధించడంపై ఆసక్తి కనబరుస్తారు. దీంతోపాటు ఈ నెలలో స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. అయితే మీరు వాదనలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది. అంతేకాకుండా మీ భాగస్వామి చెప్పిన మాటలు వినడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అయితే మీరు పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఇక పరిహారాన్ని చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.